రైడింగ్ లో తను చాలా ఇంకా అంటే చాలా సీనియర్ తను. సో ఇంకా నేనే నేర్చుకోవాలి తన దగ్గర, అసలు నాకే రావు, ఇంకా నేనే నేర్చుకోవాలి తన దగ్గర. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే మన బైక్స్, స్టంట్ బైక్స్ ఎలా ఉంటాయి, సో హ్యాండ్ బ్రేక్ కానీ ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ రోజు అయితే మన పార్ట్నర్ ఉన్నారన్నమాట, బబ్లు ఫ్రీ స్టైలర్. మీకు అంతా కూడా తెలిసే ఉంటది, చాలా ఈవెంట్స్ చేశాడు, మూవీ షూటింగ్ కూడా వెళ్ళాడు. సో వీఆర్ పార్ట్నర్స్ అన్నమాట. సో లెట్స్ చూద్దాం బైక్ ఎట్లా మాడిఫికేషన్ చేసినాం, అసలు కాస్ట్ ఎంత, సో దేనికి ఎంత అయింది అనేది ఈ రోజు అయితే మీకు చూపించడం జరుగుతుంది. అయితే ఫస్ట్ బైక్స్ గురించి అయితే తెలుసుకుందాం. బైక్ అయితే ఏమేమి మాడిఫికేషన్ అయిందో, సో స్టాక్ ఎట్లుంటది, సో మేము మాడిఫికేషన్ చేసింది సో ఎట్లా ఉంటుందని మీకైతే చూపిస్తాను. సో ఫస్ట్ అయితే బబ్లు బండి చూసుకుందాం. మీకైతే ఫస్ట్ అయితే బైక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో బైక్స్ మేము ఏమేమి మాడిఫికేషన్ చేసాం, సో స్టాక్ ఎట్లుంటది, మేము ఇప్పుడు మాడిఫికేషన్ చేసుకుంది ఎట్లుందో చూపించుకుంటా. సో రండి. ఇదైతే ఫస్ట్ అయితే స్క్రాచ్ గార్డ్. సో మేము బైక్ ప్రాక్టీస్ టైంలో మేము కింద పడ్డా, సో మాకేం కాకుండా బైక్ సేఫ్టీ కూడా చూసుకోవడానికి ఈ స్క్రాచ్ గార్డ్ ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. సో దీనికి కూడా సేమ్, సో మీరు చూసుకున్నాడు ఇట్లుంటుంది స్క్రాచ్ గార్డ్. బైక్ స్క్రాచ్ అయిపోయినా కానీ సో ఈవెన్ దీనికి చిన్న స్క్రాచ్ కూడా పడదు ఇట్లా. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి దానికి స్టాక్ ఆల్రెడీ అంటే బబ్లు బైక్ కి ఇందాక మాడిఫికేషన్ ఉండే, సో ఇప్పుడు అది లేదు, స్టాక్ చేసేసినాడు ఈ స్పాకెట్. ఇది ఇప్పుడు స్టాక్ దే ఉంది, అంటే షోరూమ్ దే ఉంది. సో నా బైక్ అయితే లేదు, సో నేను ఇది స్పెషల్ గా మాడిఫికేషన్ చేసుకున్నాను అనమాట. ఈ స్పాకెట్ అనేది పెద్దది, సో మీకు ఇన్స్టా పికప్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఫ్రీ స్టైల్ కి అయితే సూటబుల్, చాలా పర్ఫెక్ట్ గా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో దానికి ఇది అప్లై చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బ్రేక్. సో ఈ హ్యాండ్ బ్రేక్ ఎందుకనంటే ఫ్రీ స్టైల్ కి యూజ్ అవుతుంది ఓన్లీ హ్యాండ్ బ్రేక్. సో ఫుట్ బ్రేక్ అనేది అప్పుడు యూజ్ అనేది ఉండదు, సో అందుకే ఈ హ్యాండ్ బ్రేక్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సేమ్ బబ్లు బైక్ కూడా ఉంటుంది, ప్రతి ఒక్క స్టంట్ రైడింగ్ బైక్స్ అయితే ఉంటుంది గాయస్ ఇదైతే. సో హ్యాండ్ బ్రేక్ అనేది ఎలా వర్క్ చేస్తుందంటే, ఇక్కడ మన డిస్క్ ప్యాడ్ మాత్రం ఒకటే ఉంటుంది. సో క్యాలిబర్స్ అనేది 2 క్యాలిబర్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి మన ఫుట్ బ్రేక్ సంబంధించింది, సో ఇది హ్యాండ్ బ్రేక్ కి సంబంధించింది గాయస్. సో ఇట్లుంటుంది అన్నమాట. సో ఇది వీలీ బార్. ఆల్ స్టంట్ బైక్స్ కి ఏ స్టంట్ బైక్ చూసుకున్నా, ఏ స్టంట్ రైడర్ కన్నా ఇది కూడా ఇంపార్టెంటే. సో బైక్ ఎందుకంటే మీకు 90 degrees కి అయినప్పుడు ఇదే మిమ్మల్ని సేవ్ చేస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ ఇది వచ్చేసి గాయస్ ఫుట్ ప్యాడ్స్. సో ఇది దేనికనంటే ఫ్లైమింగో సర్కిల్ కి ఇది యూజ్ అవుతుంది. సో ఈ బైక్ అయితే ఇంతే. సో ఇంకొకటి గాయస్ ఈ ట్యాంక్ హైచర్, ఇది దేనికనంటే ఇది హైచర్ వీలికి సెట్ అవుతుంది అన్నమాట. హైచర్ వీలి అని అంటే మనం ట్యాంక్ మీద కూర్చొని వీలి కొట్టాడు. సో ఈ బైక్ ఇంతే. సో ఇది నా బైక్. సో దీనికంటే కొంచెం వేరే లెక్క మాడిఫికేషన్ జరుగుతుంది. సో ఇదైతే మనకు స్టాక్ కాదు, సో ఇది మనం మాడిఫికేషన్ చేయించుకుందే. 2 క్యాలిబర్స్ అండ్ డిస్క్ ప్యాడ్ కూడా దీనికి కాదు. సో ఇది RS 200 ఇది బ్యాక్ సైడ్ ఇది. సో ఇది కూడా సేమ్ దాంట్లోనే ఉంటుంది, బట్ కొంచెం డిఫరెంట్ ఏంటనంటే, సో ఈ డిస్క్ ప్యాడ్ అనేది దీనికి కాదు, డ్యూక్ అయితే కాదు, ఇది RS ఫ్రంట్ ఇది ఈ ప్యాడ్. సో 2 క్యాలిబర్స్ అండ్ ఈ ప్లేట్ కూడా మేము సపరేట్ గా మాడిఫికేషన్ చేసింది. సో ఇదన్నమాట మన బైక్ అయితే. సో ఈ మాడిఫికేషన్ మొత్తం మనం హైదరాబాద్ లో చేయించుకున్నాం. ఈ స్టాక్ అంతా మన ఇమ్రాన్ రైడర్ అన్నది. ఈ మొత్తం స్క్రాచ్ గార్డ్ కానీ, హ్యాండ్ బ్రేక్ సెటప్ కానీ, ఈవెన్ స్పాకెట్ ఆల్సో ఇమ్రాన్ అన్నదే. సో ఇమ్రాన్ బైక్స్ పాత బైక్ మీకు డ్యూక్ 200 తెలుసు కదా, సో ఆ బైక్ కి మొత్తం స్టాక్ దీనికి అప్లై చేసాం మేము. స్క్రాచ్ గార్డ్ కావాలంటే, అంటే ఈవెన్ ఈ బైక్ అనే కాదు, ఆ బైక్ అనే కాదు, ఏ బైక్ అయినా మీకు స్క్రాచ్ గార్డ్ కావాలంటే బబ్లుగా ఆర్ నాకు ఇద్దరికి ఎవరికైనా ఒక మెసేజ్ చేయండి, మేము మీకు స్క్రాచ్ కార్డ్ అనేది రెడీ చేసి ఇస్తాం. ఆల్ ఓవర్ అంటే ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళు అయితే, మన హైదరాబాద్ అయితే అక్కడ ఎట్లా ఉంటాయి. సో ఇక్కడ లోకల్ ఏంటంటే మన గోదావరి కానీ, రామగుండం లైక్ ఇట్లా. సో ఇక్కడ మీరు ఎవరన్నా మెసేజ్ చేయండి, బబ్లుకు అయినా నాకైనా మెసేజ్ చేస్తే మీకు ప్రైస్ ఎంత పడుతుందో చెప్తాం. సో దాన్ని బట్టి మేము మీకైతే రెడీ చేసేస్తే, అంటే మీ ముందే మేము చేస్తాం. అసలు మీకు ఒక మ్యాటర్ చెప్తా వినండి. ఫస్ట్ స్టంట్ రైడింగ్ అంటే ఏంటి, అసలు ప్యాషన్ ఏంటి, ఈ స్టంట్ రైడింగ్ అసలు ఎందుకోసం చేస్తారు, దేనికోసం చేస్తారు అనేది నేను మొత్తం ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కేర్ఫుల్ ఒక
మాట అయితే వినండి. మీరు పబ్లిక్ ప్లేస్ లో అయితే అస్సలు అని స్టంట్స్ కానీ చేయకండి. ఎందుకనంటే పబ్లిక్ ప్లేస్ లో చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రొఫెషనల్ స్టంట్ రైడర్ వాళ్ళకి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. చాలా అంటే చాలా. ఎందుకు అనంటే స్టంట్ రైడింగ్ మన ఇండియాలో క్రైమ్ అని అంటున్నారు. అసలు క్రైమ్ కాదు, ఇట్స్ ఏ గేమ్. సో ఎందుకనంటే మీరు అలా చేయడం వల్ల ప్రొఫెషనల్ స్టంట్ రైడర్ కూడా అసలు వాల్యూ లేకుండా పోతుంది పూర్తిగా. అసలు ఇప్పుడు బబ్లు ఉన్నాడు, తను ఒక ప్రొఫెషనల్. తను చాలా ఇయర్స్ నుంచి వెళ్ళి తను కష్టపడ్డాడు, చాలా చాలా కింద పడ్డాడు, అంతా అయిపోయింది. సో ఇప్పుడు తనకి ఏంటంటే ఇప్పుడు ఒక నేమ్ ఉంది లైక్ ప్రొఫెషనల్ అని. సో ఇప్పుడు బయట వాళ్ళు ఎవరు లేపినా కానీ సరౌండింగ్స్ లో బబ్లు అని అంటారు. ఎందుకనంటే బబ్లు తెలుసు కాబట్టి అందరికి. సో ప్లీజ్ గాయస్, మీరు పబ్లిక్ ప్లేస్ లో చేయకండి. లైక్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, స్టంట్ రైడింగ్ ఇంట్రెస్ట్ ఉంటే లైక్ ప్రొఫెషనల్ నేర్చుకోండి. అంటే ఒక ప్రైవేట్ ప్లేస్ తీసుకొని సో దానికి వెళ్ళి మీకు ప్రాక్టీస్ చేయండి. సో అలా చాలా బాగుంటుంది. సో ప్యాషన్ అంటే ప్యాషన్ లెక్కనే చూడండి. అంతేగాని మీరు అలాగ వెళ్ళి పబ్లిక్ ప్లేస్ లో బైక్ ముంగట లేపేసుకోవడం వల్ల చాలా అంటే చాలా బ్యాడ్ నేమ్ అయితే వస్తుంది. సో ఇంకొకటి కూడా, మీరు స్టంట్స్ చేసేటప్పుడు కంపల్సరిగా హెల్మెట్ తీసుకోండి అండ్ రైడింగ్ జాకెట్ వేసుకోండి. జాకెట్ ఏదైనా పర్లేదు, ఈ జాకెట్ అయినా ఆ జాకెట్ అయినా సేఫ్టీ కంపల్సరీ తీసుకోండి. ఎందుకంటే కింద పడితే మాత్రం చాలా స్క్రాచెస్ అవుతున్నమాట. సో ప్రొఫెషనల్ గా చేసేవాళ్ళు ఇది. సో మేము దేనికోసం చేస్తామంటే లైక్ ఇప్పుడు బబ్లు ఉన్నాడు, నేనున్నా, సో చాలా మంది రైడర్స్ ఉన్నారు అన్నమాట. ఎవ్వరు కానీ ప్రొఫెషనల్ రైడర్స్ ఎవ్వరు కూడా బయట పబ్లిక్ ప్లేస్ లో అస్సలు స్టంట్స్ చేయరు. మేమేంటి ఓన్లీ ఈవెంట్స్ ఆర్ షూటింగ్స్, దీన్ని బట్టి వరకే మేము ఈ ప్రొఫెషనల్ యూజ్ చేస్తాం. సో కొంతమంది ఏం చేస్తున్నారు అంటే లైక్ గర్ల్స్ ఉన్న కాడ, పబ్లిక్ రష్ ఉన్న కాడ తీసుకుపోయి బైక్ ఫ్రంట్ టైర్ లేపేసి అలా వెళ్ళిపోతున్నారు జస్ట్ ఫర్ లైక్స్. బట్ అది ఏమైతుందంటే ప్రొఫెషనల్ వాళ్ళకి చాలా అంటే చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇక్కడ లోకల్ వాళ్ళకి ఎవరికైనా స్టంట్ రైడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, లైక్ ప్రొఫెషనల్ స్టంట్ రైడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే బబ్లుకు అయినా నాకైనా మెసేజ్ చేయండి. సో మీకైతే ట్రైనింగ్ అయితే ఇస్తాం. లైక్ అంటే ప్రొఫెషనల్ వాళ్ళకి, ఒక ప్రొఫెషనల్ రూట్ ఎంచుకున్న వాళ్ళకే ఇది. సో నార్మల్ గా నేను ఇక్కడ నేర్చుకొని మళ్ళీ బయట పోయి లేపుతా అంటే మాత్రం కుదరదు. సో దాన్ని అయితే అస్సలు యాక్సెప్ట్ కూడా చేయం మేము. సో ఇదన్నమాట. సో మేము కూడా స్టంట్ స్కూల్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాం. లైక్ మీరు సపోర్ట్ చేస్తే. సో చేద్దామని చాలా మంది కూడా అన్నారు, బ్రో స్కూల్ పెట్టేసేయగలను కదా, నడుస్తుంది అంటే లేదు బ్రో అంటే. సో మీ సపోర్టింగ్ వల్ల మేము స్కూల్ కూడా స్టార్ట్ చేయొచ్చు మేబీ. చెప్పాను కదా బబ్లుకి అయితే మెసేజ్ చేయమని చెప్పేసి. స్టంట్ రైడింగ్ లో తను చాలా ఇంకా అంటే చాలా సీనియర్ తను. సో ఇంకా నేనే నేర్చుకోవాలి తన దగ్గర. అసలు నాకే ఇంకా కొన్ని ట్రిక్స్ అయితే రావు, ఇంకా సో మీకైతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బబ్లుకు అయినా నాకైనా మెసేజ్ చేయండి. ఇద్దరిట్లా ఎవరికి చేసినా ఓకే, వీఆర్ పార్ట్నర్స్ అన్నమాట. సో అది మరిన్ని వీడియోస్ కావాలంటే మీరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మా స్టంట్స్ కావాలంటే మా పేజీని ఫాలో కావండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.